రాజకీయంగా సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబుకి ప్రజల్లో ఇంకా నిరూపించుకోవడానికి ఏమీ లేదు. ఆయన తెచ్చిన సంస్కరణలు అంత గొప్పవని ప్రత్యర్థి పార్టీల నేతలే ఒప్పుకుంటారు. దేశ రాజకీయాల్లో ఆయన స్థానం పదిలం. అయినా సరే యువతరంతో పరుగులు పెట్టే పట్టుదల ఆయనది. ఎప్పటికప్పుడు తనను తాను మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మార్చుకునే నిత్య విద్యార్థి చంద్రబాబు. గెలిచిన రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన పరుగులు పెట్టిస్తూనే ఉన్నారు. అన్ని అంశాల పట్ల పిల్లలను, పెద్దవాళ్లను, అటు యువతను సైతం అప్రమత్తం చేయడానికి మొగ్గు చూపిస్తున్నారు. చెప్పాలనుకున్న విషయాన్ని ముక్కుసూటిగా చెప్పేస్తున్నారు. వెనుకబడ్డ వర్గాల ప్రజలు అన్ని రకాలుగా ముందుకు రావాల్సిన అవసరం ఉందని, వారికి తోడ్పాటు ఇవ్వడం అన్నది కూడా బాధ్యతే అని సంపన్న వర్గాల ప్రజలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు సభలు, సమావేశాలు అంటూ నిత్యం ప్రజల మధ్యనే తిరుగుతున్నారు. పిల్లల నుండి పెద్దవాళ్ల వరకు అందరితో సామాన్యుడి మాదిరిగానే ఆయన కలిసిపోయి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారాలను కూడా అక్కడికక్కడే సూచించడంతో ఆయనతో పరుగు పెట్టలేక అధికారులు సైతం ఇబ్బంది పడుతున్న సందర్భాలు చూస్తున్నాం. లోకేష్ విషయానికి వస్తే తండ్రి దగ్గర ఏదో చేసేసి మార్కులు కొట్టేయాలని అనుకోవట్లేదు ఆయన. తండ్రి మాదిరే నిత్యం ప్రజల్లో తిరుగుతూ తనకంటూ ఒక శైలిని ఏర్పాటు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. ఇటీవల ఆయన ప్రసంగాల్లో పరిణితి ప్రజలను ఆకట్టుకుంటుంది. అటు క్యాడర్లోనూ ఉత్సాహాన్ని నింపుతుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో కూటమి నాయకులను కూడా తన వెంటే తిప్పుకుంటూ ప్రజల్లో వాళ్లకు కూడా గౌరవాన్ని తగ్గించని ఆయన నైజం అన్ని పార్టీల కార్యకర్తలకు ఆయన్ను దగ్గర చేస్తుంది. ఎప్పటికప్పుడు తన ప్రసంగాల్లో పవన్ అన్నా అంటూ ఆప్యాయంగా ప్రస్తావించే తీరు చూస్తుంటే అందరి మనిషిగా మారాలన్న అతని తాపత్రయం గతంలో ఆయన్ను అభిమానించిన వ్యక్తులకు సైతం నచ్చుతోంది. పార్టీ కార్యక్రమాలను ఒకవైపు, ప్రభుత్వ కార్యక్రమాలను మరోవైపు రెండింటినీ మెరుగైన రీతిలో ఆయన నడుపుతున్న విధానం బాగుందని సామాన్య ప్రజలే మాట్లాడుకుంటున్నారు. అటు మంత్రిగా రాష్ట్రమంతా తిరుగుతూనే ఎమ్మెల్యేగా భారీ విజయాన్ని ఇచ్చిన మంగళగిరి నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేయడం లేదు. అనేక రకాలైన అభివృద్ధి పనులు ఏదో ఒక ప్రాంతంలో ప్రతిరోజు జరుగుతూనే ఉంటాయి ఆ నియోజకవర్గంలో. ఇటీవలే ఆయన పేద ప్రజలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. 5 రోజుల కార్యక్రమం అది. ఇప్పటికే 3 రోజుల కార్యక్రమం పూర్తయింది. సగం మందికి పైగా పంపిణీ జరిగిపోయింది. ఇచ్చిన మాటకు కట్టుబడి బట్టలు పెట్టి మరీ పట్టాలు ఆడబిడ్డలకు స్వయంగా అతనే వెళ్లి ఇవ్వడంతో ఆ పేద ప్రజల కుటుంబాల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అటు కూటమి నేతలకు ధైర్యం ఇవ్వడంలో, ఇటు స్వర్ణాంధ్ర నిర్మాణంలోనూ తండ్రి కొడుకులు ఇద్దరు విశ్రాంతి లేకుండా కార్మికుల మాదిరే పనిచేస్తున్నారని చెప్పుకోవచ్చు.